మనం అరచేతిలో ఒక జీవనదుల తీరు విశాలంగా దీర్ఘంగా పారే నదుల తీరు కొన్ని రేఖల్ని గమనిస్తుంటాం. అటువంటి రేఖల్ని రెండు భాగాలుగా చేస్తాం మనం. ప్రధాన రేఖలని, ఉపప్రధాన రేఖలని. ప్రధాన రేఖలలో ప్రథమ స్థానాన్ని స్వీకరించేది అటువంటి సంపత్తి గలది జీవిత రేఖ, జీవరేఖ, ఆయురేఖ మొదటిది. ఇక రెండవది ధీరేఖ, బుద్ధిరేఖ. మూడవది హృదయరేఖ, ఆత్మరేఖ. ఈ జీవిత రేఖనే పితృరేఖ అని, బుద్ధిరేఖను మాతృరేఖ అని, హృదయరేఖను ఆత్మరేఖ అని మన ప్రాచీనులు సంబోధించినారు. ఇప్పటికీ ఆ పదాలు ప్రయోగంలో ఉన్నాయి. ఆ రకంగానే మనం సంబోధిస్తుంటాం కూడా. కానీ పాశ్చాత్యుల ప్రభావంతో లైఫ్ లైన్, బ్రెయిన్ లైన్, హార్ట్ లైన్ అంటే జీవితరేఖ, బుద్ధిరేఖ, హృదయరేఖ అని ఇప్పుడు కొత్త పదాలతో మనం వాటిని సంబోధిస్తున్నాం. ఇవి ప్రధాన రేఖలు. ఇక మనం చర్చించుకోపోయేది, నేర్చుకునేపోయేది ఉపప్రధాన రేఖల గురించి. ఉపప్రధాన రేఖలు కూడా మూడు ఉన్నాయి. ఒకటి ధనరేఖ, రెండవది కీర్తి ప్రతిష్టల రేఖ, మూడవది వ్యాపార రేఖ. ఇవి ఉపప్రధాన రేఖలు. ప్రధాన రేఖలకు ఉపప్రధాన రేఖలకు కొన్ని తేడాలు కనిపిస్తాయి. అందులో మొదటిది, ప్రధాన రేఖలు జన్మస్థానాన్ని బట్టి పుట్టుక స్థానాన్ని పుట్టింది అంటే ఎక్కడనైతే ఉత్పత్తి అవుతాయో ఉత్పత్తి స్థానం నుంచి గుర్తింపబడతాయి. అంటే జీవిత రేఖ అంగుష్టము, తర్జని ఈ మధ్యస్థానమున ప్రారంభమై కేతుస్థానంలో ముగుస్తుంది. అంటే దీని గుర్తింపు అంటే దాని ముగింపు కేతుస్థానంలో కాకుండా అన్యగ్రహ స్థానాల్లో అయినప్పుడు వాటి ఫలితాలు వేరే ఉంటున్నాయి. కానీ ప్రారంభం మాత్రం ఆ యొక్క అంగుష్టము మరియు తర్జని మధ్య నుంచే కావాలి. బుద్ధిరేఖ కూడా జీవిత రేఖ నుంచైనా తత్సమీప ప్రాంతం నుంచి ప్రారంభమై కుజస్థానం లోపల ముగియాలి. ఇది సహజ స్థితి, నైసర్గిక స్థితి. ఇక హృదయ రేఖ బుధస్థానం లోపల చేతి వెలుపల నుంచి ప్రారంభమై గురుస్థానం లోపల ముగియాలి. ఇది వాటి యొక్క ప్రకృతి సిద్ధమైనటువంటి రూపం. అంటే ప్రారంభము యొక్క కాలం ప్రాంతమును బట్టి అక్కడి గ్రహాన్ని బట్టి ఏ గ్రహంలో ముగిసినా ఆ ఫలితాలు ఆ కారకాలు వర్తింపబడేటట్టు వాటికి వర్తిస్తున్నాయి. కానీ ఉపప్రధాన రేఖలు మాత్రం ప్రారంభం నుంచి కాకుండా ముగింపుతోని వాటికి ప్రాధాన్యత ఉంది. అంటే భాగ్యరేఖ ఎక్కడ జన్మించినా దాని ముగింపు మాత్రం మధ్యమ వేలి కింద ఉన్నటువంటి గ్రహ సీమ, గ్రహ పర్వత పీఠం అంటే శని స్థానం లోపలనే పరిసమాప్తం కావాలి. ఇది శని స్థానం, ఇది హృదయ రేఖ, ఇది గురుస్థానం, ఇది శని స్థానం, ఇది సూర్యస్థానం, ఇది బుధస్థానం. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ప్రారంభ స్థితిని బట్టి గుర్తింపు పొందుతాయి ప్రధాన రేఖలు. ఉపప్రధాన రేఖలు ప్రారంభ స్థితి నుంచి కాకుండా ముగింపు స్థితిని బట్టి వాటి యొక్క ప్రాముఖ్యత ఉంటుంది. అంటే అరచేతులు భాగ్యరేఖ ఎక్కడి నుంచైనా, ఉపప్రధాన రేఖలు ఎక్కడి నుంచైనా జన్మించవచ్చు. కానీ శని సమాపంలో ముగిసేటువంటిది అంటే ఈ మధ్యమాంగుళిలో ముగిసేది, ఆ వేలి కింద ఉన్నటువంటి గ్రహ పీఠంలో ముగిసేది భాగ్యరేఖ అంటాం. దాన్నే ధనరేఖ అంటాం, దాన్నే సంపత్తి రేఖ అంటాం, దాన్నే ఐశ్వర్య రేఖ అంటాం, దాన్నే విత్తరేఖ అంటాం. పెక్కు నామాలతోని, పెక్కు పేర్లతోని దీన్ని సంబోధిస్తాం. ఇది మధ్యమాంగుళి వైపు వెళుతున్నది కాబట్టి దీని మధ్యమ రేఖ, మధ్యరేఖ అని కూడా సంబోధిస్తారు. అట్లాగే ఇది ధనాన్ని గురించి చర్చిస్తుంది కాబట్టి ధనరేఖ అని. అది అట్లాగే ఇక్కడెక్కడో జన్మించి ఊర్ధ్వముఖంగా
వేళ్ల వైపు పరిసమాప్తం అవుతున్నాయి కాబట్టి ఊర్ధ్వరేఖ అని. ధనరేఖనే ఊర్ధ్వరేఖ అంటారు. విచిత్రం ఏమిటంటే ఇక్కడ ఒక చిన్న తేడా ఉంది. ప్రాచీన భారతీయులు ఊర్ధ్వరేఖ ఇక్కడ ముగిసినా, ఇక్కడ ముగిసినా, ఇక్కడ ముగిసినా వాటిని అన్నిటినీ ఊర్ధ్వరేఖలు అని అన్నారు. ఎందుకంటే వేళ్ల వైపు వెళుతున్నాయి కాబట్టి. కానీ పాశ్చాత్య ప్రభావంతో ప్రస్తుత సాముద్రిక శాస్త్రాలలో కొంత అంతరం చోటు చేసుకుంది, కొంత భేదం చోటు చేసుకుంది. అంటే శని స్థానం లోపల పరిసమాప్తం అయ్యేటువంటి రేఖ ధనరేఖ, విత్తరేఖ, భాగ్యరేఖ, ప్రారబ్ధ రేఖ, సంపత్తి రేఖ, ఐశ్వర్య రేఖ అంటాను దీన్ని. అంటే కంకణ రేఖల నుంచి లేదా శుక్రస్థానం నుంచి, చంద్రస్థానం నుంచి, మరే గ్రహ స్థానం నుంచి జన్మించినా దాని ముగింపు మాత్రం, దాని లయ మాత్రం ఇక్కడ కావాలి. ఇక్కడ ఎక్కడనైనా కావచ్చు, ఆ పర్వత సీమలోకి అది చొచ్చుకొని వెళ్ళాలి. అది ప్రారబ్ధ రేఖ, ధనరేఖ. ఇది ముఖ్యంగా ధన సంపత్తుల గురించి చర్చిస్తుంది. ఎక్కడో ప్రారంభమయ్యి సూర్యస్థానం లోపటికింత ముగిస్తే అది సూర్యరేఖ అని, కీర్తిరేఖ అని, గౌరవ ప్రతిష్ట రేఖ అని దాన్ని మనం సంబోధిస్తాం. కంకణ రేఖ నుంచి ఏ గ్రహ పర్వత సీమ నుంచి అయినా కానీ ప్రారంభమయ్యి దాని ముగింపు ఒకవేళ బుధ స్థానంలో ఇంత అయితే అది బుధరేఖ అని, వ్యాపార రేఖ అని, కొంతమంది ఆరోగ్య రేఖ అని కూడా సంబోధిస్తుంటారు. అంటే దీని యొక్క విలువ ముగింపును బట్టి ఉంది, ప్రధాన రేఖల యొక్క విలువ ప్రారంభాన్ని బట్టి ఉంటుంది. ఇది ప్రధానమైన తేడా మనకు కనిపిస్తుంది. ఇంకొక ప్రధానమైన తేడా, ప్రధాన రేఖలు ఏవైతే ఉన్నాయో తృతీయ చంద్రుణ్ణి పోలి ఉండాలి. శుద్ధ తృతీయ చంద్రుడు అంటే ధనురాకృతిని పోలి కొంత వంపుగా ఉండాలి. ఇది ఒక రేఖ. రేఖలలో మీకు ఎక్కడ తేడా లేదు. ఇది ఒక రేఖ అనుకుంటే ఈ రేఖను పూర్తి తెచ్చి ఇక్కడ పెట్టండి, జీవిత రేఖ అవుతున్నది. దాన్ని కొద్దిగా పైకి తీసుకుపోండి, అదే రేఖ మీకు బుద్ధి రేఖ అవుతుంది. దాన్ని ఇట్లా బోర్లించి ఇక్కడ పెట్టండి, మీకు హృదయ రేఖ అవుతున్నది. అంటే అన్ని ధనురాకృతుల్ని ఉంటాయి, రేఖలల్లో తేడా లేదు. వాటి ప్రారంభ స్థితిని బట్టి, వాటి నైసర్గిక స్థితిని బట్టి ఇది హృదయ రేఖ అని, ఇది బుద్ధి రేఖ అని, ఇది జీవిత రేఖ అని గుర్తిస్తున్నాం. అట్లాగే ఏ రేఖ అయితే ఇక్కడ పరిసమాప్తం అవుతుందో అది ధనరేఖ, ఐశ్వర్య రేఖ. ప్రాచీనుడు దీన్ని ఊర్ధ్వరేఖ అన్నారు. ఈ రేఖ దేన్ని గురించి ఆలోచిస్తుంది? ఇక్కడ దీని కారకాలు ఒకసారి చూద్దాం. ధనము, సంపత్తి, ఐశ్వర్యం, పిత్రార్జితం, పూర్వార్జితం, శ్వశురార్జితం, భార్యార్జితం, రకరకాలు ఆ రేఖ బయలుదేరే స్థానాన్ని బట్టి ఉంటుంది. అదే రకంగా ఆస్తిపాస్తులు, భోగభాగ్యాలు, ఆదాయం, ఇన్ని విషయాల గురించి శని స్థానం లోపల పరిసమాప్తం అయ్యేటువంటి రేఖ ఊర్ధ్వరేఖ, ధనరేఖ చర్చిస్తుంది. ఇది జీవిత రేఖ, ఇది బుద్ధి రేఖ. ఇవి మూడు ప్రధాన రేఖలు. ఇక ఇక్కడి నుంచి ఇవి ప్రధాన రేఖల గురించి మనం ఇదివరకే చర్చించుకున్నాం. ఇక ఉప ప్రధాన రేఖల గురించి చర్చించుకుందాం. జీవిత రేఖ పక్క స్థానం దాదాపు ఒక 1 ఇంచ్ తేడాతోని కంకణ రేఖలల్లో ప్రారంభమై నిటారుగా, నిలువుగా, సజీవంగా, సహజంగా, సూటిగా వెళ్ళే అటువంటి రేఖ ఈ యొక్క స్థానానికి వెళ్ళిపోవాలి. ఇది భాగ్యరేఖ, ఇది సంపత్తి రేఖ. కానీ గ్రహ యొక్క పౌష్టికాలని గురించి, గ్రహ సంపత్తుల్ని గురించి మనం చర్చించుకున్నప్పుడు ఈ శని స్థానం లోపల ఇక్కడ నిజంగానైతే ఏ ఒక్క స్థిర రేఖ ఉంటుందో, స్థాయి రేఖ ఉంటుందో అది ధనరేఖ అన్నాం. నిజానికి కూడా ఇదే నిజమైనటువంటి ధనరేఖ. కొందరి వ్యక్తులకు ప్రధానమైన తేడాలలో చూడండి, ప్రారంభాన్ని బట్టి ప్రధాన రేఖలకు, ముగింపును బట్టి ఉప ప్రధాన రేఖలకు.
తృతీయ చంద్రుణ్ణి లేదా ధనురాకారాన్ని పోలినటువంటి ప్రధాన రేఖలు ఉంటాయి. ఏమాత్రం వక్రంగా లేకుండా, వంకర లేకుండా, సరళంగా, సూటిగా, దీర్ఘంగా పోయే అటువంటి రేఖలు మాత్రమే ఊర్ధ్వరేఖలు. అవి ధనరేఖలు, సూర్యరేఖలు, బుధరేఖలు. ఇగో ఇక్కడెక్కడ పుట్టినా సూర్యస్థానానికి వెళ్ళేది మాత్రం మీకు సూర్యరేఖ అవుతుంది. ఇది కీర్తి ప్రతిష్ట రేఖ. కానీ ఇక్కడ ఒక స్థాయి రేఖ ఉంటుంది. సూర్యుని యొక్క గ్రహ సంపత్తిని గురించి చర్చించినప్పుడు నేను మీకు చెప్పాను, ఇక్కడ ఒక నిలువు రేఖ ఉంటే అది ఉద్యోగ రేఖ. ఇక్కడ ఒక త్రిభుజం అంటూ ఉంటే మంచి గౌరవ ప్రతిష్టలు, మంచి రికగ్నైజేషన్, మంచి అవార్డులు, మంచి రివార్డులు పొందేటువంటి లక్షణం అని చెప్పాను. ఇక్కడే కొందరికి రెండు రేఖలు కూడా ఉంటాయి. అవి రెండు స్థిర రేఖలే. అంటే రెండు ఉద్యోగాలు చేసే వ్యక్తులై ఉంటారు. అట్లాగే ఇక్కడ జీవిత రేఖకు వెంటనే పక్కకే 1 ఇంచు తేడాతో ఉండేటువంటి రేఖ మీకు భాగ్యరేఖ. దానికి 1 ఇంచు తేడాతో ఉండేటువంటి రేఖ కీర్తిరేఖ. దానికి 1 ఇంచు తేడాతో ఉండి బుధ స్థానం లోపల పరిసమాప్తం అయ్యేటువంటి ఊర్ధ్వరేఖ మీకు వ్యాపార రేఖ, బుధరేఖ, మేధారేఖ, యశోరేఖ కాదు, దాన్ని ఏమంటారంటే పరిశోధన రేఖ, బహుభాషా రేఖ అని ఇన్ని తీర్ల దీన్ని సంబోధిస్తుంటారు. ఇప్పుడు మనం ప్రధానంగా చర్చించుకోబోయేది భాగ్యరేఖల గురించి. ప్రధాన లక్షణాలలో ఇవి సూటిగా ఉండాలి. మరొక ముఖ్యమైన లక్షణం చూడండి, ప్రధాన రేఖలు 3 తప్పకుండా ఉండాల్సినదే. ఏ ఒక్కటి లోపం జరగకూడదు. ఏ ఒక్క రేఖ లోపించినా, అంటే బుద్ధి రేఖ లోపించినా, హృదయ రేఖ లోపించినా అది ఉభయాత్మక రేఖగా పరిగణింపబడుతుంది. కాబట్టి రెండు రేఖల యొక్క బాధ్యతలు, కర్తవ్యాలు ఒకే రేఖ నిర్వహిస్తుంది. కాబట్టి వారు కొంత చికాకుగా సగం పనులు చేస్తూ చేయని వ్యక్తులు ఉంటారు అని నేను మీకు వారి యొక్క లక్షణాల గురించి చెప్పినాను. ఇటువంటి వ్యక్తులు మొండి వ్యక్తులుగా పరిగణింపబడతారు. అంటే ఈ 3 రేఖలు తప్పక ఉండవలసిందే ప్రధాన రేఖలు. కానీ ఉపప్రధాన రేఖల విషయం లోపల ఆ నియమం లేదు. 3కు 3 రేఖలు ఉండకపోవచ్చు, భాగ్యరేఖ ఉండకపోవచ్చు, కీర్తి ప్రతిష్ట రేఖ ఉండకపోవచ్చు, వ్యాపార రేఖలు కూడా ఉండకపోవచ్చు. అంటే లేకున్నా ఈ స్థాయి రేఖలు మాత్రం ఉండాలి. శని స్థానంలో ఒక నిలువైన రేఖ, సూర్యస్థానంలో ఒక నిలువైన రేఖ, బుధ స్థానం లోపల ఒక నిలువైన రేఖ. ఇది పరిశోధనాత్మకమైనవి, వ్యాపార దక్షత కలిగినవి. ఇది కీర్తి ప్రతిష్టలు, ఉద్యోగానికి సంబంధించినవి. ఇది ధన సంపత్తులకు సంబంధించినవి. ఇక్కడ ఎవరికైతే స్థాయి రేఖ ఉంటుందో, స్థిర రేఖ